లైఫ్లో మనం 100 మంచి పనులు చేయొచ్చు, కానీ మనం చేసే ఒకే ఒక చెడ్డ పని వల్ల మనం చేసిన మంచి, మనకున్న గుడ్ నేమ్ మొత్తం పోతాయి. లైఫ్లో 10% మాత్రమే మనం ఏం చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మిగతా 90% మొత్తం మనకొచ్చే సిచ్యువేషన్స్కి మనం ఎలా రియాక్ట్ అవుతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. లైఫ్లో మనకొచ్చే సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మన కంట్రోల్లో ఉండవు. పక్క వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా మన కంట్రోల్లో ఉండదు. మనం పాస్ట్ని ఎలాగో మార్చలేం, ఫ్యూచర్ని ఎలాగో కంట్రోల్ చేయలేం. ఇవన్నీ మన కంట్రోల్లో లేవని తెలిసినప్పుడు మనం ఎందుకు అనవసరంగా అన్ని విషయాలకు వర్రీ అవుతున్నాం? ప్రతి విషయానికి ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నాం? ఒక విషయం మన కంట్రోల్లో లేదని తెలిసినప్పుడు మనం ఎంత సైలెంట్గా ఉంటే మనం ఆ విషయాన్ని అంత ఈజీగా హ్యాండిల్ చేస్తాం. కొన్ని విషయాల్లో ఏం రియాక్ట్ అవ్వకపోవడం అనేది మనకు చాలా మంచి చేస్తుంది. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఉంటుంది, నీ లైఫ్లో కూడా జరిగే ఉంటుంది. అరే, ఆ రోజు మనం సైలెంట్గా ఉంటే సరిపోయిండేది, అనవసరంగా రియాక్ట్ అయ్యి ఇంత దూరం తెచ్చుకున్నాం అని ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక రోజు అనుకునే ఉంటాం. ఎవరైతే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరో అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ను కూడా కంట్రోల్ చేసుకోలేరు. మనం పనిచేసే ఆఫీస్లో కావచ్చు, స్కూల్, కాలేజ్, హాస్టల్, ఇలా ఎక్కడ చూసినా మనల్ని ప్రాబ్లమ్స్లో నెట్టడానికి చాలామంది ట్రై చేస్తుంటారు. మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని ట్రై చేస్తుంటారు. ఇలాంటి ప్లేసెస్లో మీరు ఎంత కంట్రోల్గా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. లేదని వాళ్ళు చేసే ప్రతి పనికి మీరు రియాక్షన్ ఇచ్చారనుకో, మిమ్మల్ని మీరు కంట్రోల్ తప్పుతారు. మీ ఫోకస్ మొత్తం వాళ్ళ మీదకు వెళ్తుంది, మీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు అనుకున్నది మీరు సాధించలేరు, రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు. మీ జీవితంలో మీకు సక్సెస్ కావాలనుకుంటే మీ పని మీద మీరు ఫోకస్ పెట్టాలి. మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకునే పవర్ మీకు ఉండాలి. ప్రతి దానికి మీరు రియాక్ట్ అవ్వడం ఆపేయండి. ఎందుకంటే మీ ఫోకస్ని డైవర్ట్ చేయడానికి లేదా మిమ్మల్ని అనవసరపు ప్రాబ్లమ్స్లో ఇరికించడానికి మీ ఎనిమీస్ మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు. ఇలాంటప్పుడు మీరు కోపం తెచ్చుకోవడం, టక్కున ఏదో ఒక మాట అనేయడం, ఆ తర్వాత ఆ రోజు మొత్తం అదే ప్రాబ్లం గురించి ఆలోచించడం, ఇవన్నీ మన మైండ్ని డైవర్ట్ చేయడానికి మన ఎనిమీస్ మన మీద చేసే చీప్ ట్రిక్స్. మీరు ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతూ కోపం తెచ్చుకోవడం, చిరాకు పడడం చేస్తే లైఫ్లో మీరు సక్సెస్ని చూడలేరు. కొంతమంది వాళ్ళు చేసే ప్రతి విషయాన్ని పక్క వాళ్ళకి చెప్తుంటారు. వాళ్ళ లైఫ్లో ఉండే సీక్రెట్స్, వాళ్ళ గోల్స్, ఇలా ప్రతి మూమెంట్ని షేర్ చేసుకుంటారు. ఇది చాలా డేంజర్. నీ నెగటివ్స్ ఏంటో నువ్వే పక్క వాళ్ళకి చెప్తున్నావు. ఏదో ఒకరోజు నిన్ను వీక్ చేయడానికి నువ్వే వాళ్ళకి ఒక దారి చూపిస్తున్నావు. మళ్ళీ మనమే బాధపడుతుంటాం, వీడికి అనవసరంగా అన్ని విషయాలు చెప్పామని. అసలు మన పర్సనల్ విషయాలు చెప్పడం ఎందుకు, ఆ తర్వాత మనమే భయపడడం ఎందుకు? నీకు బాధ అనిపించినప్పుడు ఒక్కడవే కూర్చో, లేదా ఏదో ఒక పనిలో బిజీ అవ్వడం నేర్చుకో. అంతేగాని ఆ టైంలో నీ దగ్గర ఎవరుంటే వాళ్ళతో నీ విషయాలన్నీ షేర్ చేసుకోవద్దు. ఎంతమంది ఫ్రెండ్స్ నీకు నమ్మకంగా ఉన్నారు? ఈ రోజు మంచిగా ఉన్నోడే రేపు నీకు నెగిటివ్ అవ్వచ్చు. ఇవన్నీ తెలిసి కూడా నీ గురించి ఎందుకు అన్ని విషయాలు అందరికి షేర్ చేస్తావు? సైలెంట్గా ఉండడం నేర్చుకోండి. సిచ్యువేషన్స్ని, మనుషుల్ని, వాళ్ళు చేసే డ్రామాల్ని చూస్తూ ఉండండి, అంతేగాని రియాక్ట్ అవ్వకండి. కొన్ని సిచ్యువేషన్స్లో అయితే మనం అస్సలు రియాక్ట్ అవ్వకూడదు. అవేంటంటే కోపంలో ఉన్నప్పుడు ఎవడైనా రియాక్ట్ అవుతాడు. ఏది తప్పో ఏది రైటో తెలియకుండా ఊరికే అరుస్తుంటారు. కొంతమంది మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంటారు. కూల్గా ఒకసారి గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ని తీసుకుందాం. వాళ్ళు మన ఏజ్ని దాటుకొని వచ్చుంటారు. వాళ్ళు మన ఏజ్లో చేసిన తప్పులు మనం చేయకూడదని మనల్ని గైడ్ చేయడానికి కొన్ని విషయాలు మనకు చెప్తుంటారు. మనం చేసే మిస్టేక్స్ని ఎత్తి చూపిస్తారు. నీ మిస్టేక్స్ని నీ ముందు చెప్పగానే వెంటనే రియాక్ట్ అవ్వకండి. కోపం తెచ్చుకొని వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఇక్కడ పేరెంట్స్ అనే కాదు, మీ జాబ్లో కావచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు, ఒకరు ఏదైనా నీ మిస్టేక్ని చెప్పినప్పుడు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. అది నీ మంచిగా చెడుకా అని ఒక సెకండ్ ఆలోచించండి. అనవసరంగా రియాక్ట్ అయితే ఆ తర్వాత మనమే బాధపడాల్సి ఉంటుంది. కోపంలో మన మాటలు, మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. అలాంటి టైంలో మనం ఏమాత్రం రియాక్ట్ అయినా ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, బాధ. మనం బాధలో ఉన్నప్పుడు మన బాధని షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటాం. అలాంటప్పుడు ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళు మనకు మంచి చేస్తారా, చెడు చేస్తారా అనే చిన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా మన విషయాలన్నీ చెప్పేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మనకి యాంటీ అవుతే మనమే రివర్స్లో బాధపడతాం. అనవసరంగా అన్ని విషయాలు వాడికి చెప్పేశామే అని. అందుకే మీకు బాధ అనిపిస్తే ఒంటరిగా ఉండండి, లేదా ఏదో ఒక పనిలో బిజీ అవ్వండి. అంతేగాని మీ విషయాలన్నీ అందరికీ షేర్ చేసుకోకండి. ఈ రోజు నుంచి మీరు లైఫ్లో అన్ని విషయాలకు రియాక్ట్ అవ్వకండి, మనశ్శాంతిగా ఉండండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.
మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.